హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మన యొక్క లీడర్ బోర్డ్ చూడండి. మనం ట్రేడింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం. సో అందుకని మనకి ఇక్కడ $0 అనేది చూపిస్తుంది, రైట్? ఓకే ఓకే నేను ఇక్కడ ఒక 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నాకు కొంచెం మార్జినల్ సేఫ్టీ దొరికితే నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడ నేను 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేశాను. ఓకే, దీని రీజన్ సింపుల్. మనకి మార్కెట్ అనేది ఒకటి టోటలీ డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ నేను సేలర్స్ యొక్క ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడ నుంచి నేను మార్జినల్ సేఫ్టీ యూజ్ చేసుకొని మరి ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో చూద్దాం మనం. ఓకే, ఇంకా 5 సెకండ్స్ అనేది ఉన్నాయి. 4, 3, 2. ఓకే చూడండి, మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయింది. అండ్ వెరీ స్మాల్ బయర్స్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. నేను మార్జినల్ సేఫ్టీ ఎందుకు యూజ్ చేశానంటే, ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో అదొకటి మనకి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఏర్పడింది సెలర్ తరఫు నుంచి. సో స్పిన్నింగ్ టాప్ క్యాండిల్కి ఎక్కడైతే స్టార్టింగ్ విగ్ ఉంటుందో అక్కడ స్ట్రాంగ్ సేలర్స్ అనేటివి ఉంటారు. సో అందుకని ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కూడా చూడండి, ఇది టోటలీ డౌన్ ట్రెండ్, రైట్? ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకటి ప్యాటర్న్, ఇది మనకు ప్యాటర్న్ అంటాం, దీన్ని ప్యాటర్న్ ఏర్పడింది, రైట్? ఏం ప్యాటర్న్ అంటామంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. దాని తర్వాత మనకి టార్గెట్ వచ్చేసి న్యూ లో క్రియేట్ చేయడం, రైట్? న్యూ లో అనేది క్రియేట్ చేయడం. సో అందుకని ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఓకే వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకి బయ్యర్స్ అండ్ సేలర్స్ రెండు పార్టీస్ కూడా వెరీ వీక్ ఉన్నారు, అంటే స్ట్రాంగ్ అనేది లేరు, ఇక్కడ వీక్ ఉన్నారు, రైట్? సో అందుకని ఇక్కడ మనం వెయిట్ చేయాలి ఎప్పుడంటే బయ్యర్సా సేలర్సా స్ట్రాంగ్ అయ్యేంత వరకు. ఇక్కడ చూడండి, మనం ట్రేడ్ ఎందుకు ప్లేస్ చేశానంటే, నేను ఏదైతే ఒక ఇక్కడ మనకి బాక్స్ అనేది క్రియేట్ చేశానో అది వచ్చేసి మనకి ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, ఈవినింగ్ స్టార్, రైట్? సో దాని తర్వాత మనకి బయ్యర్స్ వెరీ వీక్ అయిపోయారు అండ్ మళ్ళీ ఒక సేలర్స్ క్యాండిల్ వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ ఏం ఇండికేషన్ చేసిందంటే మనకి సేలర్స్ ఇక్కడ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు అండ్ వాళ్ళ యొక్క టార్గెట్ వచ్చేసి న్యూ లో అనేది క్రియేట్ చేయడానికి. సో అందుకని ఇక్కడ మనం ఇక్కడ కూడా చూడండి 2 క్యాండిల్స్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బయ్యర్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది, కానీ అది ఫేక్ ఇండికేషన్. జస్ట్ మనల్ని మ్యానిపులేషన్ చేయడానికి మాత్రమే అక్కడ అలాంటి విధంగా అనేది వారు యూజ్ చేశారు. సో అందుకని మనం దీనిపైన ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. అండ్ దీని తర్వాత మనం ట్రేడ్ ప్లేస్ చేసాం. సో ఇక్కడ మనము ఒకటి మార్జినల్ సేఫ్టీ తోటి ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం అండ్ ఆ ట్రేడ్ కూడా మనది అండ్ విన్ అయిపోయింది. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి సేలర్స్ని రిట్రేస్మెంట్గా చేసుకొని బయ్యర్స్ పైకి వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ చూసుకుంటే అక్కడ స్టాప్ లాస్ అనేవి ఉంటాయి. సో అక్కడ నుంచి మళ్ళీ ఒకటి డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ కావచ్చు. సో మనం బెటర్ ఇది ఒక మంచి చార్ట్ అనేది మనం చూజ్ చేసుకుందాం, ఎందుకంటే అక్కడ ఫైట్ అనేది జరుగుతుంది బయ్యర్స్ అండ్ సెలర్స్ మధ్యలో, రైట్? ఎప్పుడు కూడా మనం చార్ట్ అనేది అంటే మనం చూస్తే మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ట్రెండ్ కానీ ఏ పార్టీ ఫామ్లో ఉంది, ఏ ప్యాటర్న్స్ ఏర్పడుతున్నాయి, సో టార్గెట్ ఏంటిది అనేసి మనము సింపుల్గా ఉండాలి. సో నాకు ఇక్కడ ఒక ట్రేడ్ అనేది దొరికింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక 2 ట్రేడ్స్ అంటే ప్లేస్ చేశాను. సింపుల్, నేను ఎందుకు చూసుడుతోటి నేను ట్రేడ్ ప్లేస్ చేసిన అంటే, నేను చెప్పాను కదా మనకు మార్కెట్ని చూసుడుతోటికి మనకు అంటే అర్థమైపోవాలి మనకి ఇక్కడ నుంచి ఒకటి ఎటువైపు అంటే డైరెక్షన్ ఎటువైపు ఉంది, బయ్యర్స్ కానీ సేలర్స్ కానీ డైరెక్షన్ ఎటువైపు ఉంది అండ్ ఏ పార్టీ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు బయ్యర్స్ పార్టీ అనేది స్ట్రాంగ్ ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ కూడా ఏర్పడింది, రైట్? దీన్ని మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని అంటాం, రైట్? ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్లో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది అనుకో, దాని తర్వాత ఏదైతే ఒక క్యాండిల్ వచ్చిందో అది రిట్రేస్మెంట్ క్యాండిల్. సో మనం ఇప్పుడు కంటిన్యూషన్ క్యాండిల్కి మాత్రమే ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం, రైట్? సో ఆ ట్రేడ్ కూడా మనది
సక్సెస్ఫుల్లీ విన్ అయింది. సో ఈ విధంగా అన్నట్టు ఎప్పుడైనా సరే మనము పార్టీ ఎటువైపు ఉంది అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఏంటి, రైట్, ఇవన్నీ చూసుకుంటూ మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం ఈజీలీ. అండ్ ఇక్కడ మనకి ఒకటి రేంజ్ బాండ్ అనేది, అంటే ఇది మనకు రేంజ్లో ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో నేను చూసాను, డబల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడింది. కానీ మళ్ళీ ఎక్కడ నుంచి అయితే కింది నుంచి మనకి మళ్ళీ బయ్యర్స్ ఒక మూవ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ తీసుకొని బయ్యర్స్ పైకి వెళ్తున్నారు. సో దాన్ని నేను తీసుకొని ఇక్కడ నేను బయ్యర్స్ యొక్క ప్రిడిక్ట్ చేశాను, న్యూ హై వాళ్ళు క్రియేట్ చేయడానికి ఇక్కడ వరకు వెళ్తారనేసి. సో అందుకని ఇక్కడ బయ్యర్స్ యొక్క ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు కూడా మరి నాలెడ్జ్ అనేది కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి, రైట్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. అండ్ నేను కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను, ఎలాంటి ఛార్జెస్ అనేది లేవు, ఫ్రీ కోర్సెస్. ఓకే, సో ఇష్టం ఉన్న వాళ్ళు కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇది ప్యాటర్న్, ఇది ప్యాటర్న్ ఏర్పాటు చేసుకొని బయ్యర్స్ ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క టార్గెట్ అనేది ఇటుకోవడానికి పైకి వెళ్తారను. ఓకే, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. దెన్ మనము ఏదైతే ట్రేడ్ ప్లేస్ చేసామో అది కంటిన్యూషన్ క్యాండిల్ పైన ట్రేడ్ అనేది మనం ప్లేస్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనం ట్రెండ్ని ప్లస్ ప్యాటర్న్స్ ప్లస్ సైకాలజీ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం అన్నట్టు. ఓకే, వెయిట్ చేద్దాం, మనకు ఒకవేళ మంచి ఆపర్చునిటీ దొరికితే మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఇన్ బైనరీ ట్రేడింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మన యొక్క సైకాలజీ అండ్ పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మనము ఇక్కడ మార్నింగ్ స్టార్, దెన్ రిట్రేస్మెంట్ క్యాండిల్, దెన్ కంటిన్యూషన్. ఓకే, ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయిపోతుంది. అంటే ఓకే, మన యొక్క లీడర్ బోర్డ్ చూద్దామంటే ఇప్పటివరకు మనం ఎంత ఎర్న్ చేసామనేసి. సో ఇది ఈరోజు యొక్క లీడర్ బోర్డు మనది. ఓకే, అండ్